ఒక వ్యక్తి భూమి మీద నుంచి అంతరిక్షంలోకి ప్రయాణించి అక్కడ కేవలం కొన్ని గంటలు మాత్రమే గడిపి మళ్ళీ భూమి మీదికి తిరిగి వచ్చేసరికి ఇక్కడ భూమిపై అప్పటికి కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయి ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే ఎంతో అద్భుతంగా ఊహకందనంత విచిత్రంగా ఉంది కదా! ఈ దృశ్యం ఎక్కడో మీరు చూసి ఉండవచ్చు. అవును, 2014లో ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన 'ఇంటర్స్టెల్లార్' అనే సైన్స్ ఫిక్షన్ సినిమాలో మనం చూసిన ప్రధానమైన కాన్సెప్ట్ ఇదే. ఆ సినిమాలో హీరో కృష్ణ బిలాం దగ్గర ఉన్న ఒక గ్రహం మీద గడిపిన ప్రతి గంట సమయం భూమి మీద 7 సంవత్సరాలతో సమానం అవుతుంది. దీనికి కారణం భౌతిక శాస్త్రంలో అత్యంత ప్రాచుర్యం పొందిన టైం ట్రావెల్ అనే ప్రక్రియ. 1905లో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రతిపాదించిన థియరీ ఆఫ్ రిలేటివిటీ లేదా సాపేక్షత సిద్ధాంతం గురించి బహుశా మీరందరూ వినే ఉంటారు. అయితే ఆధునిక సైన్స్ ఎంతో గొప్పగా చెప్పుకునే ఈ సిద్ధాంతం కంటే ముందు సుమారుగా 5,000 సంవత్సరాల క్రితం మన ప్రాచీన భాగవత పురాణంలో అక్షరాల ఇదే కాన్సెప్ట్తో కూడిన ఒక అద్భుతమైన కథ రాయబడింది. అదే కుశస్థలి రాజ్యాన్ని పరిపాలించిన రేవత మహారాజు కథ. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కనుక్కున్న ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్కు మన ప్రాచీన పురాణాలకు ఉన్న మైండ్ బ్లోయింగ్ లింక్ ఏంటో ఈరోజు మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. ఊహలోకాలకు సహితం అందని ఈ కాల ప్రయాణ రహస్యాన్ని ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఈ అద్భుతమైన కథను అర్థం చేసుకోవాలంటే మనం చరిత్రలో చాలా వెనక్కి ప్రయాణించాలి. ఎంత వెనక్కి అంటే యుగాల చక్రాల్లో మొదలైన సత్యయుగం నాటి కాలానికి. భాగవత పురాణం మరియు విష్ణు పురాణంలో కుశస్థలి అనే అద్భుతమైన రాజ్యం గురించి స్పష్టమైన ప్రస్తావన ఉంది. ఈ కుశస్థలి మరేదో కాదు, ప్రస్తుతం గుజరాత్ తీరంలో సముద్ర గర్భంలో నిద్రిస్తున్న ద్వారక నగరం. ఆ ప్రాచీన కుశస్థలి రాజ్యాన్ని కాకుత్మి అనే మహారాజు అత్యంత ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకే రేవత మహారాజు అనే పేరు కూడా ఉంది. సత్యయుగం నాటి భౌగోళిక మరియు సామాజిక పరిస్థితులు నేటి ఆధునిక కాలానికి పూర్తిగా భిన్నంగా ఉండేవి. ఆ కాలంలో మనుష్యుల ఆకారం, వారి శరీర దౌర్బల్యం మరియు వారి ఆయుష్ అన్నీ కూడా చాలా విశాలంగా ఉండేవి. ఆనాటి మనుష్యులు వందలాది సంవత్సరాలు ఎంతో ఆరోగ్యంగా జీవించేవారు. ఆ రేవత మహారాజుకు ఒకే ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు రేవతీదేవి. రేవతీదేవి సాధారణమైన స్త్రీ కాదు. ఆమె అసాధారణమైన అందం, అద్భుతమైన గుణగణాలు మరియు అత్యున్నతమైన మేధస్సు కలిగిన ఒక అపురూపమైన యువరాణి. ఆమె యుక్త వయసుకు చేరుకున్న తరువాత ఆమెకు తగిన వరుడిని చూసి వివాహం చెయ్యాలని మహారాజు నిర్ణయించుకున్నాడు. అయితే ఇక్కడే ఒక అతిపెద్ద సమస్య వచ్చి పడింది. భూమండలం మొత్తం వెతికినా ఆమెకు తగిన వరుడు ఒక్కరు కూడా దొరకలేదు. ఎందరో ప్రసిద్ధులైన రాజులను, రాజకుమారులను పరిశీలించిన ఎవరు ఆమె స్థాయికి సరిపోయేలా లేరు. తన కుమార్తెకు సరైన అల్లుడిని ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కాక మహారాజు తీవ్రమైన మదన పడ్డాడు. భూమి మీద ఉన్న సాధారణ మనుషులను, ఋషులను అడిగితే ప్రయోజనం లేదని ఆయన గ్రహించారు. సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడిని స్వయంగా అడిగితేనే ఈ సమస్యకు సమాధానం దొరుకుతుందని ఆయన భావించారు. తన కుమార్తె రేవతీదేవిని వెంట తీసుకొని తన యోగ శక్తితో బ్రహ్మలోకానికి ప్రయాణమయ్యారు. భూమి నుంచి మనకు ఊహకు అందనంత దూరంలో ఉన్న బ్రహ్మలోకానికి వారు ప్రయాణించారు. తనకున్న అపారమైన తపస్సు శక్తితో రేవత మహారాజు ఎన్నో గేలక్సీలుగా దాటి బ్రహ్మలోకం చేరుకున్నాడు. వారు అక్కడికి చేరుకునే సమయానికి బ్రహ్మలోకంలో ఒక దివ్యమైన సంగీత కచేరీ జరుగుతుంది. గంధర్వులు తమ గాన మాధుర్యంతో బ్రహ్మలోకాన్ని మొత్తం మైమరిపిస్తున్నారు. బ్రహ్మదేవుడు ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తూ పరవశించి ఉన్నారు. కచేరీకి భంగం కలిగించకూడదని రేవత మహారాజు తన కుమార్తెతో బయట వేచి ఉన్నాడు. అయినా అక్కడ వేచి చూసిన సమయం బ్రహ్మలోకపు లెక్కల ప్రకారం కేవలం కొన్ని క్షణాలు మాత్రమే. మన భూమి లెక్కల ప్రకారం అది సుమారుగా 20 నిమిషాలు సమయం మాత్రమే. కొద్దిసేపటి తరువాత గాన కచేరీ ముగిసింది. రేవత మహారాజు బ్రహ్మదేవుడికి సాష్టాంగ నమస్కారం చేసి తన రాకకు గల కారణాన్ని వివరించాడు. స్వామి, నా కుమార్తె రేవతికి తగిన వరుడిని సూచించమని బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. స్వామి, సృష్టికర్తవైన నీకు తెలియని ఏముంది? నా ఏకైక కుమార్తె రేవతికి తగిన వరుడి కోసం నేను సుదీర్ఘంగా వెతుకుతున్నాను. నా మనసులో భూమిపై ఉన్న కొందరు అత్యుత్తమ యువరాజుల పేర్లు ఉన్నాయి. వారిలో ఎవరిని ఎంపిక చేయాలో మీరే సూచించండి అని ప్రార్థించాడు. ఆ మాటలు విన్న వెంటనే బ్రహ్మదేవుడు ఒక్కసారిగా బిగ్గరగా నవ్వాడు.
ఆ నవ్వు వెనుక ఉన్న అర్థం ఏమిటో రేవత మహారాజుకు అర్థం కాలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రశాంతంగా ఇలా అన్నాడు: ఓ రాజా, నువ్వు ఇక్కడ గడిపిన ఈ కొద్ది క్షణాల్లో భూమిపై కాలం ఎంతో ముందుకు వెళ్ళిపోయింది. నువ్వు అనుకున్న యువరాజులు మాత్రమే కాదు, వారి పిల్లలు, మనువళ్ళు కూడా ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయారు. నీ రాజ్యం, నీ బంధువులు, నీ స్నేహితులు ఇప్పుడు భూమిపై లేరు. నువ్వు కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే ఇక్కడ వేచి ఉన్నావు, కానీ భూమిపై అప్పటికే 27 చతుర్యుగాలు గడిచిపోయాయి. ఈ మాటలు విన్న రేవత మహారాజు ఆశ్చర్యంతో శిలలా నిలిచిపోయారు. తన చెవులను తానే నమ్మలేకపోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కాలం ఈ విశ్వంలో అన్ని చోట్ల ఒకేలా ప్రవహించదని వివరించాడు. బ్రహ్మలోకంలో సమయానికి, భూమిపై సమయానికి చాలా వ్యత్యాసం ఉంది. సత్యయుగం ముగిసింది, త్రేతాయుగం కూడా గడిచిపోయింది, ఇప్పుడు ద్వాపర యుగం నడుస్తుంది. ప్రస్తుతం భూమిపై శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా అవతరించాడు. ఆయన సోదరుడు బలరాముడు కూడా భూమిపై ఉన్నాడు. నీ కుమార్తె రేవతిని బలరామునికి ఇచ్చి వివాహం చెయ్యమని బ్రహ్మదేవుడు సూచించాడు. కాలం యొక్క అనంతమైన తత్వాన్ని తెలుసుకున్న రేవత మహారాజు భూమికి తిరిగి బయలుదేరాడు. ఈ కథ వినడానికి ఒక సాధారణ పురాణ గాథలా వినిపించవచ్చు, కానీ దీని వెనుక దాగి ఉన్న భూగోళ శాస్త్రం మరియు కాలానికి సంబంధించిన లెక్కలు ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ముందుగా హిందూ కాలమానాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. ఒక చతుర్యుగం అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం మరియు కలియుగం యొక్క కలయిక. ఈ 4 యుగాలు కలిసి ఒక చతుర్యుగం లేదా మహాయుగం అవుతుంది. సంఖ్యాపరంగా చూస్తే ఒక చతుర్యుగం అంటే 43,20,000 సంవత్సరాలు. బ్రహ్మకు ఒక పగలు అంటే ఒక కల్పం అని మన గ్రంథాలు చెబుతాయి. ఒక కల్పం అంటే 1000 చతుర్యుగాలు అంటే 432 కోట్ల సంవత్సరాలు. దీన్ని బట్టి చూస్తే బ్రహ్మలోకంలో సమయం ఎంత నెమ్మదిగా సాగుతుందో మనం ఊహించవచ్చు. రేవత మహారాజు అక్కడ గడిపిన సుమారు 20 నిమిషాల సమయంలో భూమిపై 27 చతుర్యుగాలు గడిచిపోయాయి. అంటే సుమారుగా 11,66,40,000 సంవత్సరాలు భూమిపై గడిచిపోయాయి. ఇదే కథ ఆధునిక భౌతిక శాస్త్రంలో ఐన్స్టీన్ పరిచయం చేసిన టైం డైలేషన్. ఐన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతం ప్రకారం సమయం అనేది స్థిరమైనది కాదు. కాంతి వేగానికి దగ్గరగా ప్రయాణించినప్పుడు లేదా అత్యధిక గురుత్వాకర్షణ ఉన్న ప్రాంతంలో సమయం నెమ్మదిగా వస్తుంది. దాన్నే సైన్స్ పరిభాషల్లో టైం డైలేషన్ అంటారు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీ వయస్సు 20 సంవత్సరాలు అనుకుందాం. మీరు 5 సంవత్సరాలు అంతరిక్షంలో ప్రయాణించారు. మీరు తిరిగి వచ్చినప్పుడు మీ వయస్సు 25 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కానీ భూమిపై అప్పటికే 50 సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది. మీతో పాటు పుట్టిన మీ స్నేహితులు అప్పటికే వృద్ధులైపోతారు. ఈ అద్భుతమైన కాన్సెప్ట్ని ఆధునిక సైన్స్లో ట్విన్ పారాడాక్స్ అంటారు. భాగవత పురాణంలోని రేవత మహారాజు కథలో కూడా అక్షరాల ఇదే జరిగింది. ఆయన తిరిగి భూమికి వచ్చేసరికి తన రాజ్యంలో ఉన్నవారంతా ఎప్పుడో మరణించి ఉండిపోయారు. అంటే ఆధునిక సైన్స్ దృష్టిలో కాల ప్రయాణం చేసిన మొట్టమొదటి మానవుడిగా రేవత మహారాజుని చెప్పుకోవచ్చు. ఒక బ్రహ్మలోకం లొకేషన్ గురించి సైన్స్ ఆధారంగా ఒక అత్యంత ఆసక్తికరమైన చర్చ నేటికి కొనసాగుతుంది. ఆధునిక సైన్స్ ప్రకారం విశ్వంలో అత్యధిక గురుత్వాకర్షణ ఉండే ప్రాంతాలు సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ దగ్గర ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో టైం డైలేషన్ ప్రభావం అత్యంత ఎక్కువగా ఉంటుంది. మన మిల్కీవే గెలాక్సీ మధ్యలో ఉన్న ఒక విశాలమైన భూగోళ కేంద్రం చుట్టూ అపారమైన గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. బహుశా పురాణాల్లో చెప్పిన బ్రహ్మలోకం కూడా అలాంటి ఏదైనా విశ్వ కేంద్రం దగ్గర ఉండి ఉండవచ్చు. అందుకే అక్కడ సమయం భూమితో పోలిస్తే ఎంతో నెమ్మదిగా ప్రవహిస్తుందా అనే ప్రశ్న ఆసక్తిని కలిగిస్తుంది. రేవత మహారాజు తన కుమార్తెతో భూమికి తిరిగి వచ్చినప్పుడు భూమిపై పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సత్యయుగం నాటి ప్రపంచానికి, ద్వాపర యుగంలోని ప్రపంచానికి చాలా తేడా కనిపించింది. మనుష్యుల ఆకారం, వారి ఎత్తు మరియు ఆయుష్ కూడా గణనీయంగా మారిపోయాయి. రేవతీదేవి సత్యయుగానికి చెందిన యువరాణి కావడంతో ఆమె ద్వాపర యుగంలోని మనుషుల కంటే ఎంతో ఎత్తుగా కనిపించింది. పురాణం ప్రకారం బలరాముడు తన నాగలితో ఆమెను ఆ కాలానికి తగిన ఎత్తుకు తీసుకొచ్చాడు.
ఆ తరువాత రేవతీదేవి మరియు బలరాముల వివాహం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కథ కేవలం ఒక పురాణ గాథ మాత్రమేనా? లేక ఆధునిక శాస్త్రానికి ముందే కాలం గురించి మన పూర్వీకులు లోతైన తాత్విక ఆలోచనలు చేశారా? పాశ్చాత్య శాస్త్రవేత్తలు మన పురాణాలను చాలా కాలం వరకు కేవలం మైథాలజీగా మాత్రమే భావించారు. కానీ మన సనాతన సాంప్రదాయం కాలాన్ని ఒక నిరంతర చక్రంగా, యుగాల పునరావృతంగా వివరిస్తుంది. ఇలాంటి మరిన్ని సైన్స్ మిస్టరీలు తెలుసుకోవడానికి ఈ వీడియోకి లైక్ అలాగే షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.